శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మిథున రాశికి ద్వితీయ భావంలో కుజుడు నీచస్థితిలో ఉండడం వల్ల అంత మంచిది కాదండి. విద్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి, కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సకాలంలో ధనము మీకు చేతికి అందలేకపోవచ్చును. కొంతమంది కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కేతు ప్రభావం వలన విద్యలో ఆటంకాలు ఇంతకుముందు వచ్చిన కుజుడు ప్రభావం వలన వచ్చినా కేతు ప్రభావం వలన ఆటంకాలు రావు. గురుదృష్టి కూడా కేతు ఉండడం వలన మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, అలాగే మీకు చక్కగా సౌఖ్యంగా ఉండడము బాగుంటాయి. మీ తల్లిగారికి బాగుంటుంది, తల్లిగారికి కూడా చాలా బాగుంటుంది. భూములు, వాహనాలు, గృహాలు మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కనిపిస్తుండడంలో ఏమాత్రం సందేహం లేదండి. చాలా బాగుంటుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అలాగే పుత్ర సంతాన యోగం మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ. సంతానం ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి పదంగా ఉంటారు. సాహిత్య రంగంలోనూ, నృత్యంలోనూ, అలాగే సంగీతంలోనూ మీకు మీరే సాటి అనిపించుకుంటారు. మంచి అవకాశాలు వస్తాయి. ప్రేమగా ఉంటారు. మీరు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు. మంత్రి పదవి, మంత్రసిద్ధి, కార్యసిద్ధి మీకు లభించబోతోంది. అలాగే మీకు మాట నేర్పడతనం బాగా ఎక్కువ. స్టాక్ మార్కెట్లో కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏదైనా 7వ స్థానానికి శని దృష్టి ఉంది. అంటే భార్యాభర్తల విషయంలోనూ, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వడానికి విషయంలోనూ మీకు ఇబ్బంది పడతారు. భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కానీ మే నుంచి మీకు గురుదృష్టి కూడా 7వ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఒక ఏప్రిల్ నెలలో మాత్రము శనిదృష్టి 7వ స్థానానికి ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలోనూ, అలాగే వివాహాలు అవ్వడానికి దగ్గరగా వచ్చి వివాహాలు ఆగిపోవడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు మనస్పర్ధలు వస్తాయి, ముఖ్యంగా మీ పార్ట్నర్స్. అంతేకాకుండా మీకు కోర్టు రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే గురుదృష్టి, సంపూర్ణ గురుదృష్టి 8వ స్థానానికి ఉండడం వలన కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో, అంటే లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు శుభవార్తలు, శుభాలు వినడానికి అవకాశాలు ఎక్కువ. మీకు ఫేవరబుల్గా వస్తాయి మిథున రాశి వాళ్ళకి. అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను మీరు ఉంటారు. పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి రావడము, సడన్ గెయిన్స్ ఉండడం జరుగుతుంది. 9వ హౌస్ లార్డ్, 10th హౌస్ శని బాగున్నాడండి. అంటే మీకు పుణ్యక్ష దర్శనాలు, అలాగే గురువుగారిని పీఠాధిపతులు కలవడాలు ఉంటాయి. ఫ్లైట్స్లో ఎక్కువ తిరుగుతుంటారు. ఫ్లైట్స్లో ఎందుకు చెప్తుంటే రాహు ఉంటాడు కాబట్టి, రాహు దశమంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా మీ ఫ్లైట్స్లో తిరుగుతారు. విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా, అలాగే వ్యాపారాల రీత్యా, మీ పనుల రీత్యా మీరు వెళ్తారు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రొఫెషన్ గురించి చూసుకుందాం. 10th హౌస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మిథున రాశి వాళ్ళకి. చాలా అద్భుతం. ఏంటి మిథున రాశి వారికి రవి బుధులు ఉండడం, దశమంలో ఉండడం వలన ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి 14వ తారీఖు వరకు కూడా అండి, ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వేద పండితులకి చాలా బాగుంటుంది. ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. బుధ శుక్రులు కూడా అక్కడ ఉన్నారు. సినిమా రంగం, కళారంగం అద్భుతంగా ఉంటుంది.
నటనా రంగంలో చాలా ప్రతిభ ఉంటుంది మీకు. భూములు కలిగి ఉంటారు. వాక్చాతుర్యము, వాగ్ధాటి అంటాం కదా, అది మీకు ఎక్కువ ఉంటుంది. దశమంలో రాహు ఫ్లైట్లు ఎక్కిస్తూ ఉంటాడు. విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు శని ప్రభావం కూడా చెప్పుకుందండి. శని రాహువులు దశమ స్థానంలో, ఒక్క శని దశమంలో ఉంటే మీరు ఉన్న ఊరు నుంచి విదేశాలు వెళ్ళడానికి జీవన భృతి కోసము, అంటే జాబ్ చేయడం కోసము, వ్యాపారాలు చేయడం కోసము, వృత్తి వ్యాపారాల రీత్యా ఉన్న ప్రదేశాన్ని వదిలి మీరు విదేశాలు వెళ్తారు. అది శాస్త్రం. దశమంలో శని మీ జాతకంలో ఉన్నారు చూసుకోండి, మీరు పుట్టిన ఊరు నుంచి బయటకు వచ్చేస్తారు. బయటకు రావడం అంటే చదువు రీత్యా, ఉద్యోగం రీత్యా బయట ఉంటారు. సో అది పక్కన పెడితే శని రాహులు కలయిక దశమ స్థానంలో ఈ కంప్యూటర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు సరే, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళకి మాటకి చలామణి అవ్వడము జరుగుతుంది. రాజకీయ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాహు ప్రభావం వల్ల కొత్త ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, గవర్నమెంట్ ప్రొఫెషన్స్, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాస్తుంటారు కదా, వాటిలో మీకు విజయం సాధించడానికి మేమే జాతకాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే లాభంలో రవి 14వ తారీఖు నుంచి లాభంలో రవి బ్రహ్మాండంగా ఉంటాడండి. పైగా రవి కూడా వచ్చే స్థితిలో ఉంటాడు. ఉండడం వల్ల కూడా అంటే 3 డిగ్రీల దగ్గర మాత్రమే ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఏదేమైనా రవి లాభంలో ఉన్నాడంటే సర్వత్రా విజయాన్నే కలిగిస్తూ ఉంటాడు. ఏ ప్రాబ్లం, ఏ రంగంలో ఉండేవండి, సినిమా రంగం కానీ, పొలిటికల్ రంగంలో కానీ, కోర్టు కేసులు కానీ, అదే విద్యా విషయంలో కానీ, ఏ రంగంలో ఉన్నా మీకు శుభాలే జరుగుతూ ఉంటాయి. ధన సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. లాభంలో రవి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. దశమంలో రవి, బుధ, శుక్ర, శని, రాహువులు ఉండడము, అలాగే 14వ తారీఖు నుంచి లాభస్థానంలో రవి ఉండడం వలన మీకు సర్వత్రము విజయం సిద్ధిస్తూనే ఉంటుంది. అలాగే 12వ భావంలో గురుడు కూడా మంచివాడే, మీకు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ అధికమైన ఖర్చులు మీతరం ఈ నెల మాత్రం బాగా ఉంటాయండి. గురుడు మారడం వలన మీకు ఆ ఖర్చులు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి కళ్యాణము, శివాభిషేకాలు, శివపార్వతి కళ్యాణాలు చేయించుకోవడం వలన మీ భార్యాభర్తల మధ్య విషయంలో సంయోగము కుదిరి, అలాగే భార్యాభర్తల విషయంలో ఆ ప్రేమగా, అనురాగంగా ఉండడానికి అవకాశాలు ఏమాత్రము లేకపోలేదు. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే, 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి, అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలవుదాం. ఆ రోజు కళ్యాణం, శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు, వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మనకు అవకాశం, మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యము ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే
ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులకి ఆయనకి కృపకి మనం పాత్రలవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మనం అందరినీ శ్రీరామచంద్రుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.